హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని అయితే ఆ స్వామి వారిని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరొక మంచి ట్రెడిషనల్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ రోజు మనం ఒక అందమైన ద్వారలక్ష్మి అలంకరణతో పాటు ధనుర్మాసం గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అసలు ధనుర్మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో మొదటిసారిగా అయితే నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ ఉద్దేశాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే నాకు అయితే పంపించండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. అయితే ముందుగా అయితే మనకి ఈ సంవత్సరం మనకి డిసెంబర్ 16న అయితే మనకి ధనుర్మాసం అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనకి మార్గశిర మాసంలో 15 రోజులు, పుష్య మాసంలో 15 రోజులు కలిసి ప్రత్యేకంగా ఒక నెల అయితే పట్టుకుంటాం అన్నమాట. అదే దక్షిణాయనానికి చివర ఉత్తరాయణం ప్రారంభం ఉండే మాసమే ధనుర్మాసం అన్నమాట. మనకి డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్ రాశిలోకి అయితే సంక్రమణం చేయడం జరుగుతుంది. అలానే మనకి భోగి రోజు మకర రాశిలోకి అయితే సంక్రమణం జరుగుతుంది. సో ఈ మధ్య కాలాన్ని అయితే మనకి ధనుర్మాసం అని అంటారు. మనకి ఈ కాలాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నెల రోజులు ఏ శుభకార్యాలు కూడా చేయరండి. సూర్యుడు ధనస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి వరకు ధనుర్మాసం అయితే కొనసాగుతుంది. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంటి ముందు ముగ్గులు వేసి శక్తి మేరకు పూజలు చేయడం వల్ల వాళ్ళు కోరిన కోరికలు లభిస్తాయని అయితే నమ్ముతూ ఉంటారు. అయితే మనకి ఈ నెల 16వ తేదీ నుంచి అయితే మనకి ధనుర్మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఆ రోజు నుంచి ధనుర్మాస వ్రతం అయితే చేస్తూ ఉంటారండి. ముఖ్యంగా అయితే పెళ్లి కాని మగవారు అట్లానే అమ్మాయిలు కూడా ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఈ మనకి ఈ పూజ చేసుకోవడం వల్ల, అలానే మగవారు అయితే తులసి మాలలు సమర్పిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని అయితే మనకైతే పురాణాలు అయితే చెప్తున్నాయి అన్నమాట. ఈ ధనుర్మాస వైకుంఠ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి అంటాము. ఆ రోజు మనకి స్వర్గ ద్వారాలు అనేవి తెరుచుకుంటాయని, ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే ఈ మాసంలో గోదాదేవిని కూడా పూజ చేస్తూ ఉంటారు. ఈ గోదాదేవి ధనుర్మాసంలో శ్రీరంగనాథుడిని పూజించి ఆయన్ను భర్తగా పొందిందని, ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చాడని ఒక కథ కూడా ఉంది. మీకు ఎవరికైనా ఆ కథ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను వేరొక వీడియోలో అయితే ఈ కథ గురించి అయితే మాట్లాడతాను. ఈరోజు అయితే నాకు తెలిసిన విషయాలు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో అందుకే గోదాదేవికి కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారన్నమాట ఈ నెలలో. అలానే మనకి విష్ణుమూర్తికి, గోదాదేవికి, అట్లానే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైన మాసం అన్నమాట. సో ఈ మాసంలో పెళ్లి కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు ఈ వ్రతం చేయడం వల్ల వాళ్ళకి మంచి భాగస్వామి కలుగుతారని అయితే చెప్తూ ఉంటారన్నమాట. మనకి ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ప్రతి ఇంట్లోని ఆడవాళ్ళు కూడా తమ ఇంటి ముందు చుక్కలతో ముగ్గులైతే ఆపేసి గీతలతో అయితే ముగ్గులు వేస్తూ ఉంటారు. ఈ గీతలతో వేసే ముగ్గులని వైకుంఠ వాకిళ్ళు అని కూడా అంటారు. ఈ గీతలతో ముగ్గులు వేసుకొని దానిపై గొబ్బెమ్మలు అయితే పెట్టి పువ్వులతో అలంకరించుకొని పెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి తమ ఇంట్లోకి ఆహ్వానిస్తుందని అయితే నమ్ముతూ ఉంటారన్నమాట. సో మనకి ఈ 16వ తేదీని సంక్రాంతిని నిలబెడుతున్నారన్నమాట. అంటే నెలగంటూ పెడుతున్నారు. సో ఈ నెలగంట పెట్టినప్పటి నుంచి శుభకార్యాలు ఏవి చేయకూడదని అయితే చెప్తూ ఉంటారు. మనకి సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంక్రమించినప్పటి నుంచి మళ్ళీ మకర రాశిలో సంక్రమించే వరకు ఈ ధనుర్మాసం అన్నమాట. దీన్ని మూఢ కాలము లేదా శూన్యమాసం అని కూడా అంటారు. ఎటువంటి శుభకార్యాలు కూడా ఈ టైంలో అయితే చేయరండి. కాకపోతే
అయితే దైవనామ స్మరణకైతే చాలా మంచి కాలం ఇది. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ధనుర్మాసం మనకి కార్తీక మాసం, మార్గశిర మాసం ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే కన్నా ఎక్కువ ప్రాముఖ్యత అయితే ధనుర్మాసానికైతే ఉంది. మనకి ఈ ధనుర్మాసంలోని మనకి వచ్చే వైకుంఠ ఏకాదశి చాలా చాలా అంటే చాలా విశేషమైనదనమాట. ఈరోజు మనకి వైకుంఠానికి వెళ్ళే స్వర్గదారులనేవి తెరుస్తాయి అనైతే మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. సో, అయితే ఈ స్వర్గదారులు తెరిచే టైంలో ఎవరైనా మరణించినా గూడా మనకి డైరెక్ట్‌గా అయితే స్వర్గానికి వెళ్తారు అనైతే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో, అంత పుణ్యకాలం అనమాట. ఈ ఈ టైంలో మనం చేసే పూజ గాని, ఏదైనా దానం గాని, హోమం గాని చాలా ఫలితాన్ని ఇస్తాయి అనైతే నమ్ముతూ ఉంటారనమాట. సో, అయితే ఈ పూజకి, ఈ వ్రతానికి మనకి సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటున్నప్పుడు పులగము ఒక్క రోజైనా విష్ణువుకి సమర్పిస్తే మనకి 1000 సంవత్సరాల పాటు పూజించిన ఫలితాన్ని పొందుతాము అనైతే చెప్తూ ఉంటారు. అలానే ఈ పూజ కోసం దద్దోజనం, పులగం ఈ ఈ విధమైన నైవేద్యాలు పెట్టుకొని విష్ణుమూర్తికైతే సమర్పించుకుంటూ ఉంటారనమాట. మనకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక్కరోజు ధనుర్మాసం. అంటే దేవతలకు ప్రాతకాలం వంటిది ఈ ధనుర్మాసం. అందుకే ఈ నెల రోజులు గోదాదేవి శ్రీ మహావిష్ణువు మేల్కొలుపుతో పాసురులు ఆలపించి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ముక్కోటి దేవతలతో కలిసి భక్తుల్ని అనుగ్రహిస్తారని అయితే నమ్ముతూ ఉంటారు. ఈ రోజు నుంచి ఉత్తరాయణ ప్రారంభం. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైనది అని అయితే అర్థం వస్తుందన్నమాట. ఈ ధనుర్మాసాల్లో వైష్ణవ క్షేత్రాల్లోని శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తూ ఉంటారు. అలానే ఈ గోదాదేవి కళ్యాణం భోగి నాడు తర్వాత రోజు సంక్రాంతితో ధనుర్మాసం పూర్తవుతుంది కదా, అందుకే భోగి రోజు అయితే గోదాదేవి కళ్యాణం అయితే చేస్తూ ఉంటారన్నమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఎలా ఉందో అనేది నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఈ ద్వారలక్ష్మి అలంకరణ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.